ప్లాన్ ఏ ఆల్వేస్ బెస్ట్ ఉంటుంది, మన గోల్ని అచీవ్ చేసేలాగా ఉంటుంది. దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎఫర్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, టైం కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, మనీ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది, రిస్క్ చాలా ఉంటుంది అండ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనము మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడే ప్లానే ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడే ప్లానే సక్సెస్ అవుతుంది, మన గోల్ని అచీవ్ అవుతాం. ప్లాన్ బి ఆల్వేస్ మనం కంఫర్ట్ జోన్లో ప్లాన్ చేస్తాం. కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది, ఎఫర్ట్స్ తక్కువ ఇవ్వాల్సి వస్తుంది, టైం తక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కానీ సక్సెస్ పాసిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్ నుంచి ప్లే చేస్తున్నాం. మన గోల్ ఈజ్ నాట్ ఇన్ కంఫర్ట్ జోన్, మన గోల్ కంఫర్ట్ జోన్కి బయట ఉంది. మనం ప్లే చేసే కంఫర్ట్ జోన్లో ఉన్నాం, సో మనం గోల్ అందుకునే ఛాన్స్ తక్కువ ఉంది. అది ప్లాన్ బి. మనము ప్లాన్ ఏ చేస్తున్నప్పుడు కొంచెం సెట్ బ్యాక్ అయినా, కొంచెం రిస్క్ ఎక్కువైనా, కొంచెం మనీ పోయినా, ఒక ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనం ప్లాన్ బికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ప్లాన్ బికి వెళ్తే ఇది కంఫర్ట్ జోన్లో ఉంటుంది, ఫెయిల్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మనము ప్లాన్ బి వద్దు, మనకు ప్లాన్ బి వద్దు. మనం ప్లాన్ ఏ మీదే పనిచేద్దాం, కష్టపడదాం, దీని మీదే ఉందాం. ఇందులో ఫెయిల్ అయినా సరే దీని మీదే ఉందాం. ఫెయిల్ అయితే మళ్ళీ డ్రాయింగ్ బోర్డుకి వద్దాం, మళ్ళీ ప్లాన్ వేద్దాం, మళ్ళీ గెలుస్తాం. మనందరికీ తెలుసు ప్లాన్ ఏనే బెస్ట్ అని, ప్లాన్ ఏనే మన గోల్ని సాధిస్తుందని. మీరు కూడా ప్లాన్ బి వద్దు, ప్లాన్ బి సైడ్ చూడకండి, ప్లాన్ బి వేయకండి. ప్లాన్ ఏతోనే స్టిక్ అయి ఉండండి, మీ గోల్ని సాధించండి. కష్టమైనా ఏదైనా సరే దీంతోనే ఉండండి. ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్కి రండి, ప్లాన్ ఏ క్రియేట్ చేయండి, సక్సెస్ సాధించండి, విజయం సాధించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్.